తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, రాశి మాస ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమంలో శని సంచారం, దాని తర్వాత సంవత్సర ప్రారంభంలో సప్తమ స్థానంలో కుజుడు, ఇవి కొంత ఈ గ్రహస్థితి కొంత సప్తమ స్థానంలో కుజ రాహు గ్రహాలు కలిసి ఉండటం ప్రభావితం చేసే అంశాలు. ఇక ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, ఇవి సమానంగా ఉన్నాయి. అంటే వీరికి ఆర్థికపరంగా ఖర్చులు ఆదాయ సరిపోతాయి, ఇవన్నీ సరిపోతాయని సూచన ఉన్నది. కాబట్టి కానీ ఇవి సమంగా ఉన్న సందర్భాలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పొదుపు మార్గాల గురించి చేయటం. ఇది కేవలం సూచన మాత్రమే. ఖచ్చితంగా 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. 7 వారిని గౌరవిస్తే ఖచ్చితంగా 7 వాళ్ళని అవమానిస్తారని అర్థం చేసుకోక్కర్లేదు. ఇది సూచన. ఇందులో వీటిని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆదాయ మార్గాలు ప్లస్ సేవింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం అవసరమని. రాజపూజ్య అవమానం సమానంగా ఉన్నాయి అంటే వారు మాట తీరు, వారి లౌక్యంగా వ్యవహరించటం, ఇటువంటి విషయాలు ఇంకొంచెం పెంపొందించుకోవాలని అర్థం. ఇక గోచార ఫలితాలను, గోచార పరిస్థితిని, గ్రహస్థితిని చూసుకుంటున్నప్పుడు గురువు 1/6/2026 వరకు 11వ స్థానంలో లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. ఇది చాలా అనుకూలమైన స్థితి. తదుపరి 1/6/2026 నుంచి 30/10/2026 మధ్యకాలంలో 12వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో రజితమూర్తిగా ఉంటాడు. అంటే రజితమూర్తిగా ఉన్నప్పటికీ అది కొంచెం
అనుకూలంగా మిశ్రమ ఫలితాలను ఇచ్చే పరిస్థితి అని చెప్పవచ్చు. దాని తర్వాత 24/1/2027 వరకు లగ్నంలో అంటే సింహరాశిలోనే గురువు సువర్ణమూర్తిగాను, ఆ తదుపరి సంవత్సరం అంతా 12వ రాశిలో మరలా సువర్ణమూర్తిగా ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి పరిపూర్ణంగా గురుబలం ఉంటుంది అని చెప్పవచ్చు. శని ఈ సంవత్సరం అంతా అష్టమ రాశిలో ఉండటం, అష్టమ రాశిలో లోహమూర్తిగా ఉండటం ఈ సంవత్సరం వీరికి అనుకూలమైన స్థితి కాదు. రాహుకేతువుల్లో రాహు 6/12/2026 వరకు 7వ స్థానంలో, సప్తమ స్థానంలో, ఆ తదుపరి 6వ స్థానంలో, షష్టమ స్థానంలో ఉండటం, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి షష్టమ స్థానంలో 6వ స్థానంలో ఉన్నప్పుడు తామ్రమూర్తిగా ఉంటాడు. కేతువు లగ్నంలో ఉండి సువర్ణమూర్తిగాను, ఆ తదుపరి వ్యయస్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ 6/12/2026 వరకు వీరికి రాహుకేతువులు శుభులుగానే భావించవచ్చు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు అష్టమ రాశిలో కుజుడు ఉండటం, ఇక్కడ సంవత్సర ప్రారంభం నుంచి సప్తమ రాశి సంచారం కుజుడు ఉండటం, తదుపరి ఏప్రిల్ 8 నుంచి మే 11 వరకు అష్టమ రాశి కుజ సంచారం. ఇది అనుకూలమైన ఫలితాలను సూచించేది కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా ఈ సమయంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే అవసరం. ఈ రాశి విద్యార్థులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నవారు, దాని గురించి తర్ఫీదు పొందుతున్నవారు, ప్రిపేర్ అవుతున్నవారు ఈ సంవత్సరం కొంచెం స్వల్ప జాగ్రత్తలు తీసుకున్న సన్నివేశాలలో అనుకూలమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. కానీ సప్తమ అష్టమ రాశి సంచారం, కుజ సంచారం వారికి మే 11వ తారీఖు వరకు ఉన్న కారణం చేత ఈ సమయంలో వారు తీవ్ర భావోద్వేగాలకు, ఆవేశకావేశాలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయాలు, రాజకీయపరమైన విషయాలలో వీరు తలదూర్చడం, పాల్గొనటం కారణం చేత విద్యార్థులు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు, లేనిపోని చిక్కు సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు లేదా టీనేజ్లో ఉన్నవారు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఉద్యోగులకు సంబంధించి చాలా అనుకూలంగా ఈ సంవత్సరం గడుస్తుంది. వీరికి పదోన్నతులు లభిస్తాయి, నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా అనుకూలతలు ఉంటాయి. అందవలసిన బకాయిలు పరిపూర్ణంగా చేతికి అందుతాయి. ముఖ్యంగా బోధనా రంగంలో ఉన్న వారికి, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్స్ ఇటువంటి రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీరు మరొక ఉన్నత ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి, దానికి సంబంధించిన పరీక్షలు రాయటానికి, దాని గురించి ప్రిపేర్ కావటానికి ఈ సంవత్సరం చాలా అనుకూలం. అనుకోని విధంగా దూర ప్రాంతాలలో వీరికి మంచి ఉన్నత ఉపాధి అవకాశాలతోటి, పదోన్నతులతోటి వీరికి బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగానికి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యాపారం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా స్వంత గృహ నిర్మాణానికి, కొనుగోలుకి సంబంధించి కూడా వీరికి మే 11 తదుపరి నుంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి, సెకండరీ సంబంధించి ఇటువంటివి చేస్తున్న వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకోని విధంగా వారి తొందరపాటు కారణం చేత కొంత ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రంగాలకు సంబంధించి, స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వారు అనుకోని విధంగా ప్రభుత్వ పరమైన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కానీ వారి నుంచి ఇబ్బందికర సన్నివేశాలు, వారి నుంచి నోటీసులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. న్యాయ చట్టపరమైన సమస్యలు ఈ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి
వ్యాపారం చేయుచున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అపరాలకు సంబంధించి వ్యాపారం చేయ వారికి అనుకూలం. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా నడుస్తుంది. కానీ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య స్థితి వీరిని కొంత కలవరపెట్టే అవకాశం ఉంటుంది. వీరు జీవిత భాగస్వామికి పరిపూర్ణంగా బాసటగా నిలిచిన సందర్భాల్లో వారికి స్వస్థత త్వరగా చేకూరుతుందని భావించవచ్చు. కానీ వీరు తమ స్వంత వైద్య విధానాలు ఆచరించటం లేదా ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసిన ఔషధాలను వాటిని వినియోగించడం ద్వారా కొత్త చిక్కు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ముందు వివరించినట్లుగా టీనేజ్లో ఉన్న స్త్రీలు అంటే అమ్మాయిలు వారు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. తల్లిదండ్రుల నుంచి తమకి నిరాదరణ వస్తున్నదన్న ఆలోచన ఇటువంటిది వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. తమను సరిగ్గా ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని. వారు వ్యక్తిగత పారిశుధ్యత లోపం, శుద్ధి లేకపోవటం, క్లీన్నెస్ లేకపోవటం, వీటి కారణాల చేత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు ప్రబలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక నక్షత్రాల వారిగా చూసుకున్నప్పుడు మఖా నక్షత్రం వారికి ఆయుర్వృద్ధి అంటే దీని అర్థం గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలకు సంబంధించి పరిపూర్ణ ఉపశమన మార్గాలు, ఉపాయ మార్గాలు, ఔషధాలు లభిస్తాయి. సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితులు క్రమంగా తగ్గుతాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ప్రభుత్వపరమైన విషయాలలో సంతకాలు చేసి వారికి సబ్మిట్ చేసే విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 7, 2, 4 అంటే ఇక్కడ కందాయ ఫలితాలు అంటే ఇది మొదట ప్రతి 3 అంకెలు ఉంటాయి. ఒక్కొక్క అంకె మొదటి 4 నెలలను సూచిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చినది కాబట్టి చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసాలు ఈ 5 మాసాలకి మొదటి కందాయం వర్తిస్తుంది. తదుపరి 4 నెలలకి రెండవ కందాయం, తదుపరి 4 నెలలకి మూడవ కందాయం వర్తిస్తుంది. బేసి సంఖ్య వచ్చినప్పుడు అది సామాన్య ఫలితాలను ఇస్తుందని, సరి సంఖ్య వచ్చినప్పుడు అది పరిపూర్ణ అనుకూల ఫలితాలను ఇస్తుందని, శూన్యం వచ్చినప్పుడు అది నిష్ఫలంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. మొదటి కందాయం 7 కావటం చేత ఈ మొదటి 4 నెలల పాటు వీరికి కొంత మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లోనూ వ్యక్తిగతపరమైన వారు వ్యాఖ్యానం విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ తదుపరి వచ్చే 2 కందాయాలు 2, 4 ఉండటం, 2 సరి సంఖ్యలు ఉండటం వీటి కారణాల చేత ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పవచ్చు. ఇక పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రం వారికి ధనలాభం అంటే ఇక్కడ వీరికి సింప్లిఫైడ్గా, సింపుల్గా, ఈజీ మనీ లాంటి పరిస్థితులు అని భావించవలసిన అవసరం లేదు. కాబట్టి వారు అటువంటి లాటరీ టికెట్లు కొనటము లేకపోతే గ్యామ్లింగ్లో పాల్గొనటం లాంటిది చేయవద్దు. కానీ ధనలాభం అంటే వీరికి పూర్వార్జితాలు, పిత్రార్జితాలు చేతికి అందటం, ఎంతో కాలంగా వీరికి అందవలసిన ఆర్థికపరమైన బకాయిలు చేతికి అందే పరిస్థితి ఉండటం, ఇవి జరుగుతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క వృద్ధి, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి చూసుకున్నప్పుడు వారి జీవిత భాగస్వామి చాలా ఉన్నత ఉపాధి అవకాశాన్ని పొందటం కావచ్చు, లేదా మగవారికి సంబంధించి వారి భార్య వైపు నుంచి చాలా అనుకూల పరిస్థితులు ఉండటం కావచ్చు. ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కానీ టీనేజ్లో ఉన్న వారికి తీవ్ర మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఈ పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వీరికి పరిపూర్ణమైన గురుబలం ఉన్నది కాబట్టి ఇబ్బందికర సన్నివేశాలను అధిగమించగలుగుతారు. కానీ వీరు తొందరపాటు మాటల కారణం చేత దగ్గర వ్యక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 2, 0, 1 ఇందులో మధ్య 0 వచ్చింది. ఇది అనుకూలమైన ఫలితం కాదు. శూన్య ఫలితం ఉన్న సందర్భాలను అంటే ఇక్కడ ముందు వివరించినట్లుగా మొదటి కందాయం మొదటి 4 నెలలను సూచిస్తుంది. అది సరి అంకె వచ్చింది.
కాబట్టి ఆ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రెండవ కందాయం 0 అని వచ్చింది, శూన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కందాయం 1 అని వచ్చింది, బేసి అంకె వచ్చింది. కాబట్టి మొట్టమొదట వీరికి ప్రారంభంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ తదుపరి కొంతకాలం ఇబ్బంది పడే పరిస్థితులు, అంటే ఆ తదుపరి 5, 6, 7, 8 నెలలు వీరికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. మరలా వారు పుంజుకుంటారు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం మొదటి పాదం, ఇది సింహరాశిలో ఉంటుంది. ఇది వీరికి కొంత మానసిక పరమైన ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. మానసిక పరమైన ఒత్తిడి అంటే వారు ప్రతి మనస్తాపం, అంటే వారి చర్యల ద్వారా, వారు వ్యవహరించే తీరు ద్వారా వారు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవటం, ఎదుటివారు తమని తక్కువ అంచనా వేస్తున్నారనో, తక్కువ చూపు చూస్తున్నారనే భావనతోటి వీరు వ్యవహరించే పరిస్థితులు, తద్వారా మనస్తాపానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. సున్నితత్వానికి లోను కాకుండా వ్యవహరించడం మంచిది. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 5, 1, 3 ఇది వర్తిస్తుంది. 4 ఇక్కడ 5, 1, 3 ఇది ఈ 3 అంకెలు ఇవి బేసి అంకెలు కావటం చేత స్టూడియస్గా ఈ సంవత్సరం జరుగుతుంది, సామాన్యంగా జరుగుతుందని భావించవచ్చు. కేవలం ఆత్మన్యూన్యత భావం కారణం చేత మాత్రమే వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారు వీరికి సంబంధించి ముఖ్యంగా కుజునికి సంబంధించి సప్తమ, అష్టమ రాశి సంచారం చేయటం, కుజుడు రాహుతోటి కలిసి ఉండటం సంవత్సర ప్రారంభంలో, తదుపరి రెండవ పర్యాయం అష్టమంలో శని తోటి కుజుడు కలిసి ఉండటం, ఈ కారణాల చేత వీరికి ప్రాథమికంగా కుజునికి సంబంధించి శాంతి విధానాలు మొదటి నెల, అంటే మే 11వ తారీఖు అంతవరకు వీరు కుజునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం చాలా అవసరం. కుజునికి సంబంధించిన శాంతి విధానాలు అనుకున్నప్పుడు వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటుంది. లేదా వారి కుదిరిన దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి, అందులో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండటం, ప్రతి మంగళవారం పూట వారి కుదిరిన సందర్భాల్లో మన్యుసూక్త పారాయణతో ఆకు పూజ చేయించటం వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మే 11 తదుపరి వీరు రాహుకేతువులకు సంబంధించి ఏదైనా ఇక్కడ అనుకూలించే స్థితిలో డిసెంబర్ 6 వరకు రాహు అనుకూలమైన పరిస్థితిలో ఉన్న కారణం చేత రాహుకు సంబంధించి సువర్ణ మూర్తిత్వం ఉన్న కారణం చేత రాహు సంబంధించి ఇంకొంచెం అనుకూలమైన రావటానికి, మరింత మెరుగైన ఫలితాలు రావడానికి వారు దుర్గాదేవి ఆరాధన చేసుకున్నప్పుడు, దగ్గరలో ఉన్న శాక్తేయ దేవాలయాలను తరచూ సందర్శించడం, పూజ చేయించుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలా ఉండాలి. సింహరాశి వారికి చాలా ప్రశాంతవంతమైన సంవత్సరంగా, పరాభవన సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.